కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గంజాయి వినియోగం సరఫరాను అరికట్టి ప్రయత్నాలు చేస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. కాకినాడ రూరల్ జీడీగా గ్రామం శివార్లో ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకొని రైడ్స్ నిర్వహించామని 6గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ రైడ్లో 7.6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో 3పై గతంలో క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. వీరిపై ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. అన్ని చాటుమాటు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ పట్టణం, అట్లాగే ఇంద్రపాలెం లిమిట్స్, సర్పవరం లిమిట్స్, తిమ్మాపురం లిమిట్స్ ఏరియాలో వాళ్ళు అవుట్స్కట్స్లో ఎక్కడైతే శ్మశానాలు కానీ డైలాబిలేటెడ్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ బ్రిడ్జి కింద చీడిగ బ్రిడ్జి కింద కాకినాడ రోడ్ల మండలంలో ఖాళీ స్థలంలో ఒక 6గురు వ్యక్తులు కలిసి గంజాయి సేవిస్తూ ఉండడంతో వాళ్ళు ఆ సమాచారం మేరకు రోడ్లో ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఇంద్రపాలెం ఎస్ఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ బృందంతో రైడ్ చేయడం జరిగింది. అందులో ఒక 6గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర 7.6 కేజీస్ గాంజా, అట్లాగే సుజుకి యాక్సిస్ స్కూటీ ఒకటి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాలెం సతీష్ అనే అతను, ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాలు లేక కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇతని మీద 6 ప్రాపర్టీ అఫెన్సెస్, అట్లాగే ప్రీవియస్గా 2 గాంజా కేసులు కూడా ఉన్నాయి. ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే